మనం అందరం ఫలాలను తింటాం, కానీ మనందరికీ కూడా చక్కగా పండినవి ఏవైతే ఉంటాయో అవే నచ్చుతాయి. అవి చక్కగా పండుంటే ఎంతో తీయగా రుచిగా కూడా ఉంటాయి. వాటి రంగులు చూడటానికి బాగుంటాయి. అలాగే మన జీవితంలో ఎంతో మంది మనుషులను కలుస్తూ ఉంటాం, కానీ మన మనసుకు నచ్చిన వారు వేరే ఉంటారు. ఎవరైతే వినయంగా ఉంటారో, ఎవరి స్వరమైతే మధురంగా ఉంటుందో, ఎవరి లోపల ఆత్మవిశ్వాసం యొక్క తేజస్సు ఎక్కువగా కనిపిస్తుందో వారు. అసలు వాళ్ళల్లా మనం ఎలా మారాలి? అచ్చంగా ఎలా అయితే ఒక ఫలం ఎండ, వర్షం, చలి, గాలి వీటన్నింటినీ కూడా ఎదుర్కొని చక్కగా పండుతుందో, అదేవిధంగా మనుషులు కూడా కష్టాలను ఎదుర్కొని పరిపూర్ణత చెందాలి. ఇలాంటి కష్టాలను ఎదుర్కొంటే అనుభవం వస్తుంది. ఆ అనుభవమే పాఠం నేర్పిస్తుంది. ఈ అనుభవమే మనకి నేర్పిస్తుంది మనం వినయంగా ఎలా ఉండాలని, అహంకారంలో ఏమీ దొరకదు అని. మధురమైన మాటల వల్ల లాభం ఏమిటో తెలుసుకుంటాం. ఇదే అనుభవం మనకది మంచేంటో చెడేంటో ఒక స్పష్టతను తెలుసుకునేలా చేస్తుంది. ఈ స్పష్టతతోనే నీలోని విశ్వాసం మేల్కొంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా కష్టాల నుంచి పారిపోకూడదు. వాటిని ఎదుర్కోండి, వాటి నుంచి అనుభవాన్ని పొందండి, వాటి నుంచి పాఠాన్ని నేర్చుకోండి. ఆ విధంగా మీరు పరిపూర్ణత చెందండి. ఇక రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.